అనవసర విషయాల జోలికి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అవసరం ఉందను నాకు నీతో నీతో నాకు ముందు ముందు చాలా అవసరం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే మనం ఒక అండర్స్టాండింగ్ మెయింటైన్ చేయాలి. మంచికి చెడుతో, న్యాయానికి అన్యాయంతో ఎప్పటికీ అవసరం రాదు మేడం. అఫ్కోర్స్, కానీ మంచికైనా చెడుకైనా, న్యాయానికైనా అన్యాయానికైనా డబ్బుతో అవసరం ఉంటుంది. ఆ డబ్బు వల్లే కదా బస్తీలో ఉండాల్సిన అనురాధ బంగ్లాలు మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ గా గౌరవం దక్కించుకుంది. గౌరవం అనేది కేవలం డబ్బుతోనే రాదు. మన మంచితనం గూడం నడవడికను బట్టి ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కుతుంది. నువ్వే మారలేదను, నీ బస్తీ బుద్ధులు కూడా మారలేదు. అందుకే సర్వెంట్లా సరుకులు కూరగాయలు మోసుకెళ్తున్నావు. నా ఇంటి పని నేను చేసుకోవడంలో నాకెప్పుడు తృప్తిగానే ఉంటుంది. నా సంగతి పక్కన పెట్టండి, మీరు మాత్రం చాలా మారిపోయారు మేడం. మీలోని నిజాయితీ ఏ మాత్రం కనిపించట్లేదు. వాటి స్థానంలో అసూయ, ద్వేషం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతగా దిగజారిపోవడం నేను చూస్తాననుకోలేదు. వాట్ నాన్సెన్స్! ఆయన నేను ఇప్పుడు ఏం చేశాను? నువ్వు డబ్బు కోసం ఆర్యవర్ధన్ పెళ్లి చేసుకున్నావు, నేను అజయవర్ధన్ పెళ్లి చేసుకున్నాను. మనిద్దరికి ఏంటి తేడా? తేడా ఏంటా? నేను నా ప్రేమని గెలిపించుకోవడానికి, ఆర్య సార్తో కలిసి జీవించడానికి పెళ్లి చేసుకున్నాను. కానీ మీరు ఆయన మీద పంతం నెగ్గడానికి, ఆర్య సార్ ఆస్తిని కాజేయడానికి అజయ్ని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ దేన్నైనా ఎవరినైనా గెలిపిస్తుంది, కానీ ఎవరి ద్వేషం వాళ్ళనే ఓడిస్తుంది. గుర్తుంచుకోండి. గుర్తుంచుకోవాల్సింది నేను కాదు అను, నువ్వు. ఇంకొన్ని రోజుల్లో మీ ఆస్తిని, ఆర్యవర్ధన్ గారి కంపెనీని మా సొంతం చేసుకుని మిమ్మల్ని ఇలాగే నటి రోడ్డు మీద నిలబెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇదిగో ఇలాగే ముష్టెత్తుకోవడం. ఏంటన్నవో షాక్లో చిక్కిందా? ఏం లేదు మేడం, నన్ను ఆర్య సార్ని కలిపింది ఈ 2 రూపీస్ కాయిన్. ఇది మా ప్రేమని గెలిపించింది. సార్ బిజినెస్ ని పైకి తీసుకెళ్ళింది. ఈ 2 రూపీస్ కాయిన్ మాకు అంత లక్కీ. మీరన్నట్టుగా నిజంగా మేము రోడ్డు మీదకి వచ్చినా సరే, పోయిన ఆస్తి మొత్తం తిరిగి సంపాదించడానికి ఆర్య సార్కి ఈ 2 రూపీస్ కాయిన్ ఒక్కటి చాలు. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన తెలివితేటలే కోట్ల పెట్టుబడితో సమానం. ఎనీవే, మంగళవారం అనుకోకుండా చేతికొచ్చిన డబ్బు లక్ష్మీదేవితో సమానం. నేను భద్రంగా దాచుకుంటాను. ఎంత కూల్గా ఉందామనుకున్నా మీరు ఆర్య సార్ పట్ల చేసింది గుర్తొస్తే కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఒకప్పుడు మీరా మేడం అంటే నాకు చాలా రెస్పెక్ట్ కదా, అదే ఆపుతుంది. నాకు 2 రూపాయలు ముష్టి వేసావనుకుంటున్నావు. ఓకే, రేపు ఈ 2 రూపాయలు కూడా లేని స్థితి మీకు రాకుండా చూసుకో. మీకు ఉపయోగపడుతుందేమో. దీనికి
పొగరు ఏమాత్రం తగ్గలేదు. నీ పొగరు, నీ మొగుడి పరువు అన్నీ పోయే రోజు త్వరలోనే వస్తుంది. నేనే రప్పిస్తాను. అఖి, అభయ్ స్కూల్కెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలంటే బ్రేక్లో బాగా తినాలి. బాగా తినాలంటే క్యాంటీన్లోకి వెళ్ళాలి. క్యాంటీన్కి వెళ్ళాలి అంటే పాకెట్ మనీ ఉండాలి. అదేం అవసరం లేదు. క్యారేజ్ మిగల్చకుండా ఖాళీ చేస్తే చాలు. ఓకే. అయ్యో, వాలెట్ మర్చిపోయానే. నానా, మీరు వ్యాలెట్ తీసుకొచ్చినా అందులో క్యాషే ఉండదు. ఓన్లీ కార్డ్సే ఉంటాయి. పర్లేదులే నాన్న, ఇవాళ 100తో నేను అక్కి ఎంజాయ్ చేస్తాం. ఈ 100 మీకెక్కడిది? నీరజ్ బాబా ఇచ్చారు. చెల్లి ఏనుగు చీమ క్వశ్చన్ అడిగింది. బాబాయ్ చెప్పలేకపోయాడు, సో పెట్ మనీ ఇచ్చేశాడు. ఏనుగు చీమను అడ్డు పెట్టుకుని మీ బాబాయిని బాగా దోచేస్తున్నారన్నమాట. అది మా టాలెంట్ నాన్న. మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగనా? ఏమొద్దు, మీరు హ్యాపీగా వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. బాయ్ నాన్న. బాయ్. రెడ్డి గారు చెప్పండి. Come on, Andy. చూడమ్మా, అందరితో ఫ్రెండ్షిప్ చేయి, యాక్టివ్గా ఉండాలి. ఓకే ఓకే నాన్న. హ్యాపీ. 1 second. This is your pocket money. Okay? Wow, 500. Thank you so much, Nana. Love you, Nana. Love you, my dear baby. సరే, టైం అవుతుంది. జాగ్రత్త. Bye, Nana. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళు.
వావ్ బ్రో, ఏది ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరుకోవాలో అలా చేరుకుంటాయంటారు. అది ఇదేనేమో. చూసావా, నీకు అఫీషియల్ లీగల్ నోటీస్ పంపించాను. ఇప్పుడు వాటి కాపీస్ కూడా నిన్నే వెతుక్కుంటూ వచ్చాయి. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? నీ ఆశలు కూడా ఇలాగే గాలికి కొట్టుకుపోతాయని అర్థమవుతుంది. నాకేమనిపిస్తుందో చెప్పనా? త్వరలో నీ ఆస్తి మొత్తం చేయి జారిపోతుందని. యూనివర్స్ నీకు గుర్తు చేస్తుంది అనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది కదా. అనుకోవడానికి ఏముందిలే, 1,00,000 అనుకుంటాం, జరగాలి కదా. నువ్వు నన్ను చంపాలనుకున్నావు, జరిగిందా? జరగలేదు. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అవ్వాలనుకున్నావు, జరిగిందా? జరగలేదు. ఇప్పుడు నువ్వు నా ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నావు, జరగదు, జరగనివ్వను. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ నీది, నా కష్టాన్నెవ్వడూ దోచుకోలేడనే కాన్ఫిడెన్స్ నాది. గాట్ ఇట్? అది త్వరలో కోర్టులో తేలిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎక్కడికి ఏంటి అని అడుగుతుంటే ఏమీ చెప్పకుండా గుడికి తీసుకొచ్చావండి జలంధర్. నీకు నిజాన్ని పరిచయం చెయ్యాలి. ఏంటా నిజం? పద. వాట్? ఏంటా నిజం? నీ గురించి నీకే తెలియని నిజం, నీ తలరాతనే మార్చేసే నిజం, ఇప్పుడు నీ జీవితాన్ని మార్చబోయే గొప్ప నిజం. నిజం నిజం అంటున్నావు, ముందా నిజం ఏంటో చెప్పు. చెప్పేవాళ్ళు చెప్తారు, పద. జలంధర్, ఎవరో ఏదో నిజం చెప్తారన్నావు, ఎవరో? అదుగో నీ జీవితాన్ని మార్చబోయే నిజం.
నమస్కారం అమ్మా. నమస్తే. నాకు ఫోన్ చేసింది నేనేనమ్మా, జలంధర్ని. మరి ఇతను అజయ్ వర్ధన్. అజయ్, అచ్చం మీ అమ్మ పోలికే. ఎలా ఉన్నావురా? తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవాడమ్మా ఎలా ఉంటాడు? నా అనేవాళ్ళు లేక ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అయిన వాళ్ళ చేతుల్లోనే మోసపోయి ఆస్తులు కూడా పోగొట్టుకున్నాడని మొన్నీ మధ్యనే తనని కలిశాకే నాకు కూడా తెలిసింది. అందుకే వశిష్ఠ ద్వారా మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. సమయానికి మీరు ఇండియా రావడం కూడా కలిసి వచ్చింది. చాలా మంచి పని చేశారు. ఈ నిజం బయట పెట్టడానికే ఆ దేవుడు నన్నిక్కడికి రప్పించాడు అనుకుంటాను. ఏంటా నిజం? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఒంటరివి కాదు, నిన్ను కన్న తల్లి బ్రతికే ఉందన్న నిజం. ఏమంటున్నారా ఆంటీ? మా అమ్మ వసుంధరాదేవి గారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే చనిపోయారు. నిన్ను కన్న తల్లి వసుంధరాదేవి కాదు అజయ్, శారదాదేవి. నిన్ను కన్న తల్లి నీ శారదాదేవి, నీ శారదాదేవి, నీ శారదాదేవి, నీ శారదాదేవి గారా? ఆవిడ మా పెద్దమ్మ కదా. ఆవిడ సూర్యదేవర వర్ధన్ గారి భార్య కదా. నాకంతా తెలుసు అజయ్. నేను శారద ప్రాణ స్నేహితులం. సొంత అక్క చెల్లెళ్ళలా కలిసి పెరిగాం. తను సూర్యదేవర వర్ధన్ గారికి రెండో భార్య. శారదకి పుట్టిన మొదటి సంతానం నువ్వే అజయ్. శారదకి పుట్టిన మొదటి సంతానం నువ్వే అజయ్. మరి ఆర్యవర్ధన్? ఆర్యవర్ధన్ సూర్యదేవర వర్ధన్ గారి మొదటి భార్య కొడుకు. ఆర్యవర్ధన్ నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఆవిడ చనిపోయారు. ఆర్యవర్ధన్ ఆలనా పాలనా చూడ్డానికే శారదని పెళ్లి చేసుకున్నారు. శారద కూడా తన్ని సొంత కొడుకులాగే ఎంతో ప్రేమగా చూసుకుంది. ఆ తర్వాత 2 ఏళ్లకే నువ్వు పుట్టావు. అదే సమయంలో సూర్యదేవర వర్ధన్ గారి తమ్ముడు భూపతి వర్ధన్ గారి భార్య వసుంధరాదేవి పొరిట్లోనే బిడ్డని పోగొట్టుకుంది. అప్పటికే ఆర్యని కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకుంటున్న మీ అమ్మ భూపతి వర్ధన్ గారి బాధని చూడలేక నిన్ను వాళ్ళకి దత్తతుగా ఇచ్చేశారు. నిన్ను దత్తతుగా ఇచ్చేసినా కూడా నువ్వు తన కళ్ళ ముందే పెరుగుతావనుకుంది. అంటే 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 నేను సూర్యదేవర వర్ధన్ శారదాదేవి గారిలా కొడుకునా? అవునజయ్.